చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తాదులు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడూ కూడా నేను లేకపోతే నా భార్య ఎవరో ఒకరు అమ్మవారి దర్శనానికి రావడం, రామ్జోన్ టీవార్లు రామ్జోన్ గౌండర్ కి ఒక టోకన్ 2 గ్రాములు ముందు వచ్చారు. కాబట్టి అందరూ వచ్చేయండి. అమ్మవారు ఆ గ్రాములు బంగారు తీసుకొచ్చారు. Come on.
చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తాదులు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడూ కూడా నేను లేకపోతే నా భార్య ఎవరో ఒకరు అమ్మవారి దర్శనానికి రావడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం మామూలుగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. ఈరోజు మనకు రాజన్ గారు ఎవరైతే మీకు ఈ సంఘానికి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి రాజన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఆయన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనతో కూడా పాలు పంచుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండాలని, ఎందుకంటే గత ఎన్నికలకు మునుపు అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఏకదాటిగా రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా నువ్వు గెలిచి మళ్ళా ఇక్కడికి వస్తావు అని ఈ కులముకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ చెప్పడం, అదే మాట మీరు అదే విధంగా అమ్మవారి ఆశీస్సులతో నేను మళ్ళా ఈ రోజు గెలిచి ఇక్కడికి రావడం నా నిజంగా కూడా అదృష్టం. అమ్మవారి దీవెనలు అదే విధంగా మనందరి పైన ఉండాలని, మరీ ముఖ్యంగా మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా కుటుంబ సభ్యులు మాదిరే మిమ్మల్ని అందరినీ నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఆ రోజు నేను మాట చెప్పిన ప్రకారం మీకు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో మీకు ఎప్పుడు ఎంత ఏ రకంగా నా సహాయ సహకారాలు కావాలన్నా తప్పనిసరిగా నేను చేసి ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా మీకు ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈరోజు రాజన్ గారు ఈ కులానికి ప్రతినిధిగా ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ సారథిగా ఉన్నారు. ఆయన్ను రాజకీయాలకు వచ్చేటప్పుడు నేనే మొట్టమొదటిగా ఆయన్ని శాసనసభ్యుడిగా చూడాలని అనుకున్నా. అమ్మవారు ఇంకా పెద్ద ఆలోచనలు పెట్టుకున్నారు నాకు తెలియదు, కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా శాసనసభ్యుల కంటే, శాసనసభ కంటే శాసన మండలి అన్ని రకాలుగా ప్రోటోకాల్లో పెద్దది, దాంట్లో చూద్దామని మేము నిజంగా కూడా మనస్ఫూర్తిగా కూడా జరిగి తీరుతుంది. అమ్మవారి ఆశీస్సులతో జరుగుతుంది. ఈ కులానికి కూడా ఎవరైతే మీ ప్రతినిధిగా ఈ జిల్లాలో కానీ అదే విధంగా మరి రాష్ట్రంలో కానీ మాట్లాడేటువంటి అవకాశం, ఆ గౌరవం తప్పనిసరిగా కూడా మరి ముఖ్యమంత్రిగా అదే విధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి పూర్తిగా కూడా నేను నమ్ముతున్నా. దానికి మీ అందరి తరఫున నా శక్తానుసారం మీకు ఆ గౌరవం రావడానికి నేను మీతో కూడా కలిసి ఉంటానని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంతమందిని జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. Side please. సార్ దిగండి సార్. ఓకే రైట్ పోండి ఒక్కొక్క రేపు నమస్కారం అండి. శ్రీనివాసం గారు అందరూ కూడా ముఖ్యంగా మనందరినీ అర్థులు చేసుకున్న మన ఎమ్మెల్యే గారు జగన్నాథ్ రెడ్డి గారు మనందరినీ కూడా దగ్గర చేర్చుకొని నేనున్నాను, మీకు ఎందుకు, మీకు ఎలాంటి భయం లేదు, మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ ప్రతి విషయంలోనూ స్పందిస్తూ ఉన్నారు. వారికి మన కమ్యూనిటీ తరఫున ఈ గుడి సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. ఆయనకి నేను ఇక్కడ మొక్కుకున్నా, లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు మంచి భవిష్యత్తు ఉండాలా, నేను ఎమ్మెల్యే కావాలి. నేను ఎమ్మెల్యే కాలేకపోయినా కానీ మంచి భవిష్యత్తు ఇచ్చింది రాజకీయంగా. నన్ను ఈ జిల్లాకి అధ్యక్షుడిని చేసి ఈ జిల్లాలో కూడా అందరూ 7 మంది గెలిచేట్టు చేసి ఆ క్రెడిట్ నాకు వచ్చేట్టు చేసిన తల్లి. నేనేం చేసిన రైట్ టైంలో నేను ఉండడం వల్ల 7 మంది గెలవడం వల్ల ఆ క్రెడిబిలిటీ కూడా నాకు వచ్చింది. కాబట్టి ఈ గుడికి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మనం అందరం దగ్గరుండి చేసుకుంటాం. నేను కూడా దగ్గరుండి మీకు అందరికీ అన్ని విధాలు సహాయపడతాను తెలియజేసుకుంటూ అమర్నాథ్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇలాగే మమ్మల్ని అందరినీ కాపాడుకోవాలని, మమ్మల్ని అందరూ కూడా తన అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ఈరోజు అమ్మవారి జయంతిని ఇంతమంది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా రాజన్న గారు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చడం రావడం మనకందరికీ అదృష్టమే. లాస్ట్ ఇయర్ సార్ వచ్చి చెప్పేసుకున్నారు ఇక్కడ గుడిలో. నేను వచ్చి ఖచ్చితంగా పూజలు చేసుకుపోతాను, నేను గెలుస్తానని, అదేవిధంగా గెలిచినారని మా కంట్రోల్ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం కే రాజేంద్ర గారు, అదేవిధంగా చెప్పారు యాక్చువల్లీ కే రాజేంద్ర గారు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సింది ఏదో చిన్న కారణం వల్ల అది నెక్స్ట్ ఇంకా ఎమ్మెల్సీ గారికి ఇంకా పదవికి రావాలని అమ్మవారిని థ్యాంక్స్ అండి.